హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరో ఘోర విషాదం, 21 మంది కన్నుమూత. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. లోయలో పడిపోయిన ట్రక్కు, 22 మంది కార్మికులు కన్నుమూత. వివరాలు చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని అంజావ్ జిల్లా హులిలియాంగ్ చాంగ్లాంగ్ రోడ్లో ఈ నెల 7న అస్సాం టిన్సుకియా జిల్లా గెలాపుకరి టీ ఎస్టేట్కు చెందినటువంటి 22 మంది రోజువారీ కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి సుమారు 1000 అడుగుల లోతులో పడిపోయింది. మామూలు విషయం కాదు, 1000 అడుగుల లోతులో పడిపోయింది ట్రక్ అయితే కనుక. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మృతదేహాలు వెలికితీశారు. ఒకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మరో 7 మంది ట్రక్ శిథిలాల కింద మరణించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగి ఇప్పటికి 5 రోజులైపోయింది. అయినా ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి పోలీసులు, సైన్యం, అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు శిథిలాల కింద మృతదేహాల వెలికితీతలో తీవ్రంగా కష్టపడుతున్నారు. కాగా మృతులంతా కూడా అస్సాంకు చెందినటువంటి దినసరి కూలీలుగా చెప్తూ ఉన్నారు. మరి 1000 అడుగుల లోతు నుంచి ఈ సహాయక చర్యలు చేపట్టాలంటే అక్కడ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడండి. 5 రోజుల నుంచి కూడా ఇంకా కంటిన్యూగా రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తూనే ఉంది.